దేవుడు మరి మీరు పోయి దేవుని కోపంతో నిండిన 7 పాత్రలను భూమి మీద కుమ్మరించునని ఆలయముడు గొప్ప స్వరం. అంటే దీనంతా అధికారం గలవాడు ఆ గొప్ప స్వరము, అది ప్రభు అయిన దేవునిదిగా మనం యోహాను గారు కూడా ఆ స్వరం, యోహాను గారు కూడా అక్కడ మనం చూస్తే ఇది దేవుని స్వరముగా ఆయన భావిస్తుంది. ఎందుకంటే గొప్ప స్వరం అనేది దేవునిదే. ఆయన స్వరం ఎంతో బలమైనది, గొప్ప స్వరము, మధురమైనది. ఆయన స్వరం మెల్లనిది. ఆయన స్వరము లెబానోను దేవదారు మ్రానులను విరుచున్నట్టుది, లేళ్లను ఈయన చేయు స్వరము. ఇలాంటి స్వరము కలిగిన వాడు దేవుడు యేసు ప్రభు గనుక ఆ స్వరాన్ని మరి విన్నట్లుగా మనం చూస్తాం. ఈ స్వరముతో చెప్పినప్పుడు 7 దేవదూతలు ఉన్నారు. ఈ 7 దేవదూతలు కూడా 7 పాత్రలు పట్టుకుని ఉన్నారు. ఒక్కొక్క పాత్ర కుమ్మరించినప్పుడు ఒక సందర్భం జరుగుతుంది భూమి మీద. మొదటి పాత్ర కుమ్మరించినప్పుడు ఏం జరిగింది? అక్కడ మనం 2వ వచనంలో మొదటి పాత్ర, అక్కడ భూమి మీద కుమ్మరింపగా క్రూరము యొక్క ముద్ర గల వారికి దాని ప్రతిమకు నమస్కారం చేసిన వారికి ఏమైనట? చెడ్డపండు. 1. 2వ పాత్ర 3వ వచనంలో, 2వ పాత్ర సముద్రంలో కుమ్మరింపగా సముద్రం పీనుగు రక్తం ఉంటుంది, దానిలో ఉన్న జీవ జంతువులన్నీ, నీళ్ళల్లో సముద్రం జంతువులన్నీ కూడా అంటే జీవరాశులు చనిపోయినాయి. 3వ పాత్ర 4వ వచనంలో నదుల్లోను జలధారలను కుమ్మరించు. అది కుమ్మరించడం ఏమైంది? అక్కడ నీళ్ళని రక్తం అయిపోయినాయి. కాబట్టి చూస్తే అతను ఇది మనం చూస్తే 3వ పాత్రగా మనం చూస్తాం. 4వ పాత్ర 8వ వచనం. 4వ పాత్ర సూర్యుని మీద కుమ్మరించగా విపరీతమైన వేడి. ఇప్పుడు వేడి కంటే ఇప్పుడు పర్లేదు, ఈ సమ్మర్లో ఎండాకాలం పర్లేదు, కానీ అది ఆ దినాలది తీర్పు శ్రమల కాలం కాబట్టి అది భయంకర అగ్నితో కాల్చినప్పుడు చర్మం కాలిపోయి పుండ్లు పడేంత భయంకరమైన వేదనకరమైన పరిస్థితి. అంత వేడి, ఆ వేడికి పుండ్లు కలుగుతాయి. అదే కాకుండా తీవ్రం ఏడు కాలిపోయి వారు దూషించారు కానీ రక్షించబడలేదు. అది 4వ పాత్ర. 5వ పాత్ర 10వ వచనం. 10వ వచనంలో 5వ దూత తన పాత్రను క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా రాజ్యము చీకటి గమ్మిపోయింది. ప్రజలందరికీ చీకటి గమ్మింది ఆ రాజ్యం అంతట్లో. మనుషులు తమకు కలిగిన వేదన బట్టి నాలుకలు ఖర్చుకున్నారు, పుండ్లను బట్టి వారు దూషించినారు. ఇది మరి 5వ పాత్ర కుమ్మరించినప్పుడు జరిగిన సందర్భం. ఇప్పుడు 5 పాత్రలు అయిపోయినాయి. ఇంకెన్ని పాత్రలు అంటే ఇంకా 2 పాత్రలు ఉన్నాయి. ఈ 5 పాత్రలకు 2 పాత్రలు ప్రత్యేకమైనవి. ఎందుకంటే ఈ మొదటి పాత్ర ఒక విషయం, అలాగే 4వ పాత్ర 4 సందర్భాలు. అంటే 3 కంటే కొంచెం హై స్థాయిగా 4వ పాత్ర సూర్యుని మీద కుమ్మరించడం వల్ల కొంత ఎక్కువగా మనకు కనబడతాయి. కొంత హై స్టేజ్ అంటే శ్రమ ఎక్కువగా ఉంది. ఈ 4 కంటే కూడా మిగిలిన 5 కంటే కూడా ఈ 5 కంటే తర్వాత మనకు కనబడే 2 ఉన్నాయి కదా, ఆ 2 చాలా ప్రత్యేకమైన పాత్రలు. ఇది మనం చూస్తే ఇప్పుడు మనం 12వ వచనంకి వస్తాం. 12వ వచనం చూసేసరికల్లా చదవండి మాట. 12వ వచనం 6వ దూత తన పాత్రను కుమ్మరింపగా రాజులకు చాలా. ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు ఇది 6వ పాత్ర గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ 6వ పాత్ర మొత్తం చూస్తే 7 ముద్రలు, తర్వాత 7 బోరలు, ఆ తర్వాత 7 పాత్రలు. ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో సంభవించేవి. ఇవి 3 భాగాలు చేయబడ్డాయి. ఇప్పుడు ఇది 3వ భాగం. చెప్పాలంటే ఈ 3వ భాగం 7 పాత్రలు. ఈ 3వ భాగంలోని 7 పాత్రలే ఇవి చివరి అంత్యకాలంలో, అంటే 7 సంవత్సరాల శ్రమల కాలంలో చివరి తెగుళ్ళు లేదా చివరి శ్రమలు, చివరి అని చెప్పుకోవచ్చు. ఇంకా దీనితో దేవుని కోపం ఏమైపోద్దంట? సమాప్తమైంది, ముగించబడుతుంది. అంటే 7 ఏండ్ల కాలంలో చివరిగా ఈ దేవుని కోపం సమాప్తి చేసే చివరి 7 పాత్రలు. ఇప్పుడు మనము ఈ 12వ వచనంలో 6వ దూత 6వ పాత్ర వస్తుంది. ఈ 6వ దూత పాత్ర ఎక్కడ కుమ్మరించిందంటే ఇక్కడ అది యూఫ్రటీస్ యొక్క మహానది మీద కుమ్మరించాడు. ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో యూఫ్రటీస్ అనే మహానది మీద కుమ్మరించినప్పుడు ఈ నది మీద కుమ్మరించడం వల్ల జరిగిన సందర్భం మనకు కనబడుతుంది. ఏమైందంటే ఎప్పుడైతే ఆ నది మీద ఈ 6వ దూత తన పాత్రను కుమ్మరించగానే, అంతకుముందేమో సముద్రం మీద, మరి లేకపోతే సూర్యుని మీద, క్రూరమృగం యొక్క ముద్ర గల వారి మీద, మరి తన పాత్ర భూమి మీద, సింహాసనం క్రూరమృగం యొక్క సింహాసనం మీద, సూర్యుని మీద జరిగింది. ఇక్కడ మనం చూస్తే యూఫ్రటీస్ మహానది మీద, ఈ యూఫ్రటీస్ మహానది మీద పోయగానే ఇక్కడ 2 సంగతులు మనకు జరుగుతున్నాయి. ఆ పాత్ర 6వ పాత్ర పోయగానే
జరిగిన సంఘటన ఏంటంటే అక్కడ రెండు విషయాలు మనకు కనబడుతున్నాయి. అది పాత్ర కుమ్మరించగా జరిగింది. ఒకటి ఏంటంటే మార్గము సిద్ధపరచబట్లు దాని నీళ్ళు ఏమైపోయినాయంట, నీళ్లు ఎండిపోయినాయి. అంటే రెండు, ఒకటి ఏంటంటే మార్గం సిద్ధపరచడం అర్థమైందంటే ఆ నీళ్లు ఎండిపోయినాయి. నీళ్లు ఎండిపోవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఒక మార్గం ఏర్పడుతుంది. నదిలో ఏర్పడింది, ఒక మార్గం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ మార్గం ఏర్పడదు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు అంతకుముందు కృష్ణ నది మనకి ప్రక్కన దగ్గర సమయంలో కృష్ణా నది నీళ్ళతో ప్రవహించింది వర్షాకాలం. ఇప్పుడు మనం చూస్తే డోర్ అవన్నీ లాకులు క్లోజ్ చేసాయి కాబట్టి ఇసుక కనబడుతూ ఉంది, మనం నడుచుకుంటూ కూడా వెళ్ళవచ్చు. అంటే యూఫ్రటీస్ అనేది మహానది, బాగా మహానది అంటే మన పెద్ద నది అని అర్థం, పెద్ద నది. ఆ మహానది ఎప్పుడు నీళ్లు విస్తారంగా ప్రవహిస్తుంటాయి కదా, అలాంటి నది మీద ఈ 6వ పాత్ర కుమ్మరించగానే నీళ్లు ఎండిపోతాయి, మార్గం ఏర్పడుతుంది. తూర్పు నుంచి రాజులు ప్రజలకు రావడం కొరకే ఒకటి నీళ్లు ఎండిపోవడం, రెండోది మార్గము ఏర్పడుతుంది. ఈ నది గురించి మనం చూస్తే యూఫ్రటీస్ మహానది అని మనం చూస్తాం. ఇక్కడ బైబిల్లో మరి నదులు ఉన్నాయి, ప్రపంచంలో చాలా నదులు ఉన్నాయి. మనకు సమీపంగా ఉంది కృష్ణ, తర్వాత చూస్తే రాజమండ్రి పోతే గోదావరి, అటు నెల్లూరు అటువైపు వెళ్తే పెన్నా నది మనకు ఉన్నాయి మన రాష్ట్రంలో. మన దేశంలో కొన్ని నదులు ఉన్నాయి, గంగా, సింధు, బ్రహ్మపుత్ర, ఇవన్నీ నదులు ఉన్నాయి. జీవ నదులు ఉన్నాయి, మామూలు నదులు ఉన్నాయి, అంటే ఎండిపోయే నదులు, ఎప్పుడు ప్రవహించే నదులు ఉన్నాయి. అయితే మన ప్రపంచంలో వందల నదులు ఉన్నాయి, అదే మనం చూస్తాం. కానీ ప్రపంచ బైబిల్ చరిత్రలో మనం చూస్తే ఏ నదికి ఎక్కువ చరిత్ర మనకు కనబడుతుందంటే బైబిల్లో మనకు తెలిసి ఆలోచన చేస్తే ఏ నదికి బైబిల్ చరిత్ర కనబడుద్ది మనకు అంటే యోర్దాను నది. రైట్, యోర్దాన్ నది కనబడుద్ది. బైబిల్ ఎక్కువ కనబడే నది గురించి ఏదంటే యోర్దాన్ నది. యోర్దాన్ నది ఎక్కడ కనబడుతుంది అంటే యెహోషువ గారి కాలంలో మనకు కనబడుతుంది. నిర్గమాకాండం తర్వాత మనం ఆ ద్వితీయోపదేశకాండం తర్వాతకు వచ్చేసరికల్లా మోషే, యెహోషువ నది యువతలు ఉంటారు. యెహోషువ గారు ఏం చేస్తుంటే ఆయన నాయకత్వంలో మనం 2-3 అధ్యాయాలు అక్కడ ఉందంటే యోర్దాన్ నది ఆ దినాలు ఎట్లుందంటే నది ఒడ్లు ఏమవుతుందంటే పొర్లి ప్రవహిస్తా ఉందంట. అలాంటప్పుడు ఆ నీళ్లు ఎలా దాటగలుగుతారు నది? ఇప్పుడు కృష్ణ నది పొర్లిపోతుంది అనుకో, బాగా విస్తారంగా మన ఆ మధ్య పారినట్టుగా మనుషులు వెళ్ళలేరు, కొన్ని పడవలు కూడా అనుమతించారు. అంటే అలాంటి టైంలో అదైనా పడవలు కాదు, మనుషులే వెళ్ళాలి, అవతలకి వెళ్ళాలి. ఈ యోర్దాన్ నది ఒడ్ల మీద పొర్లి ప్రవహిస్తుంట, మామూలుగా కాదు, బయట ఒడ్లు అంత ఒడ్లు ప్రవహిస్తా ఉన్నది. అంటే ఆ టైంలో దేవుడు అక్కడ కార్యం జరిగించాడు. దానికంటే ముందు కార్యం ఏంటంటే మనం నిర్గమాకాండం 14 ఎర్ర సముద్రం దేవుడు 2 పాయలు చేసినప్పుడు అక్కడ ఆరిన నేల, అది అంటే సముద్రము ఆరిన నేలగా చేయబడ్డం వల్ల ఇశ్రాయేలులందరూ లక్షల ప్రజలందరూ ఏమయ్యారంటే అక్కడ ఆరిన నేలలో నడుచుకుంటూ వెళ్ళారు. రెండవ సందర్భం మరి యెహోషువ గ్రంథం, యెహోషువ గారి కాలంలో మందస్సమును 3-4 అధ్యాయాలు కదా, మందస్సం ముందుంచుకొని వెళ్తున్నప్పుడు మందస్సమును మోసే యాజకుల పాదములు ఆ నీళ్లకు తగలగానే నీళ్ళు ఏమైనట్ట ఏకరాశిగా నిలిచిపోయినాయి. అవి నీళ్ళు ఆగిపోయినాయి, అక్కడ ఆగిపోయినాయి, దారి ఇచ్చేసినాయి, మార్గం ఇచ్చేసినాయి. ఇప్పుడు మందస్సును మోసుకుంటా, మందస్సము దేవుని మహిమ సాదృశ్యం. అంటే మందస్సం అంటే ముందు దేవుడు ఉన్నాడు వారికి, అంటే మందస్సము మహిమ గుర్తు. అంటే ముందు మందస్సాన్ని మోసుకుంటూ వెళ్ళారు యాజకులు, ఆ తర్వాత సైనికులు, యెహోషువ, ఇశ్రాయేల్ ప్రజలందరూ సమూహంగా వచ్చారు. అంటే ముందు మహిమగల మందస్సం దేవునికి గుర్తు, అంటే దేవుణ్ణి ముందు ఉంచారని మనం చూస్తాం. అలాగా యోర్దాన్ అనేది 2 పాయలు వచ్చేపోయింది. ఇంకో సందర్భం చూస్తే 2వ రాజు గ్రంథం అక్కడ ఏముంటుందంటే ఆమె చిన్న చెప్పినప్పుడు నయమాన్ ఏం చేశాడంట, ఇలా అక్కడికి వెళ్ళి మొట్టమొదటి ఎలీషా గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ ఎలీషా గారు వస్తారేమో ప్రార్థన చేశాడు, మౌనంగా ఉన్నాడు. అయితే ఆయన రాలేదు కానీ పనివాడిని చెప్పించినాడు, నువ్వు వెళ్ళి యోర్దాన్ నదిలో 7 మారులు మునగమన్నాడు, లేదా స్నానం చేయమన్నాడు. అప్పుడు ఆయన ఏమంటాడు అని కోపం వచ్చి యోర్దాను మా దగ్గరికి వచ్చేదో ప్రార్థించడానికి కొన్నాం కానీ నదులు మునగమంటారు, మా దగ్గర నదులు లేవా? ఆ నదుల పేర్లు చెప్తాడు. ఆ నదులు చూద్దాం. ఆ నదులు ఇక్కడ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం చూడండి అన్నమాట. అది ఎన్నో వచనం చదవండి అన్నమాట. 2వ రాజుల గ్రంథం. అప్పుడు నయమాన్ అంటాడు, మా దేశములో, అంటే ఈ నయమాన్ ఏ దేశానికి సంబంధించిన వాడు? సిరియా దేశం. ఇశ్రాయేలు దేశము యోర్దానుకు ప్రసిద్ధి, యోర్దాన్ నది ప్రసిద్ధి చెందింది. సిరియా దేశానికి ప్రసిద్ధి నదులు ఉన్నాయి. ఆ నదులు చదవండి. ఆ నదులు ఏంటో దమస్కు నదులైన ఆయన దృష్టిలో చూసారు ఏమనుకున్నంటే ఆయన అన్యుడు కాబట్టి ఆయన దృష్టి అంటే మా దేశం నదులే గొప్ప అనుకుంటారు కదండి. ఇప్పుడు మన ఉదాహరణకు అర్థం కావాలంటే
ఆయన మా దేశంలో సిరియా దేశంలో ఉన్న అవి గొప్ప కదా అనుకుంటున్నాడు. వాస్తవానికి సిరియా దేశంలో ఉన్న నదులకి ఇశ్రాయేల్ దేశంలో ఉన్న నదికి చాలా తేడా. దానికి ఎందుకంటే మన బైబిల్ రిఫరెన్స్ చూస్తే అవి ఆధారంగా. ఎందుకంటే వాటికున్న ఈ యొర్దాను నదికి ఉన్న చరిత్ర లేదు. యొర్దాను నది ద్వారా చేయబడిన అద్భుతాలు దేవుని కార్యాలు ఏ నదికి చేయబడలా. ఇంకా చెప్పండి, ఒక విషయం ఏంటంటే యొర్దాను నదులు ఎవరు మునిగారంటే, ఎవరు బాప్తిసం తీసుకున్నారు? లోక రక్షకుడు యేసు ప్రభు. ఇంకా అసలు దానికి మించిన పదం ఏమని చెప్పండి? యేసు క్రీస్తు వారు తీసుకుంది బాప్తిసం యొర్దాను నదిలో. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూస్తాం. అక్కడే కదా బాప్తిసం యోహాను కూడా ఆ నది దగ్గరే సువార్త ప్రకటించాడు. ఆ నదిలోనే యేసు ప్రభు వారికి అనేకులు బాప్తిసం ఇచ్చాడు. అందుకే మన గతంలో చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి మరి యొర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నారని చరిత్ర చెప్తా ఉంటారు. సరే, అంటే ఇప్పుడు మనోళ్ళు కూడా తెలుగులో చాలా మంది అనేక ప్రాంతాలు వెళ్ళి యొర్దాను నదిలో అంటే ఇక్కడ తీసుకున్నాను వాళ్ళు తీసుకున్న అవసరం లేదు, వాళ్ళు తీసుకోకుండా కొత్తగా రక్షించబడిన వాళ్ళు అక్కడ వాళ్ళకి అవకాశాన్ని బట్టి ఆ టూర్లో వెళ్ళి యొర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నా అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషంగా అతిశయిస్తూ ఉంటారు. అంటే అలాగా భౌతిక చరిత్ర అట్లా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు మొట్టమొదటి నదులు మనకు బైబిల్లో ఆదికాండం 2వ అధ్యాయం చూస్తాం. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం ఇక నదుల గురించి మనం చూస్తే ఆ నదులు కొన్ని ఉన్నాయి. అక్కడ మనం చూస్తాం. ఇక్కడ మనం యూఫ్రటీస్ అనే నది గురించి దానికంటే ముందున్న నదులు ఫస్ట్ ఆదికాండం 2వ అధ్యాయం 11వ వచనంలో మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశం అందరి చుట్టూ పారుతుంది అక్కడ బంగారం. మొదటి దాని పేరు ఏంటంట పీషోను నది పేరు. రెండవ దాని పేరు అక్కడ తర్వాత 13 రెండవ నది పేరు గీహోను, ఇది కూషు దేశం చుట్టూ పారుతుంది. 14వ వచనంలో మూడవ నది పేరు ఎద్దెహెలు, అది అషూరు తూర్పు పారుతుంది. 15వ వచనం 4వ నది యూఫ్రటీస్, మరియు దేవుడి యెహోవాను తీసుకుని ఏదైనా చాలు అంటే 4వ నది పేరు ఏంటంట యూఫ్రటీస్. యూఫ్రటీస్ అని ఫుట్ నోట్ల కింద ఒకటేసి ఏం రాబడింది ఫరాతు. అంటే యూఫ్రటీస్ అనేది ఈ ఆదికాండంలో ఉన్న ఎన్నో నది? ఇది 4వ నది. అంటే 4 నదులు ఉన్నాయి. 4 నదుల్లో 4వ నది యూఫ్రటీస్. అయితే మన ఇక్కడ ఈ యూఫ్రటీస్ చరిత్రలో తర్వాత ఉన్నది, ఇప్పటికి కూడా ఉంది. దీనికి ప్రత్యేకత ఏంటంటే బైబిల్లో నెంబర్ 1 మొట్టమొదటిది ఆధ్యాత్మిక వాక్యానుసారంగా ప్రాముఖ్యమైన నది ఏంటంటే నెంబర్ 1 యొర్దానే. యొర్దాను మించిన నది ఇంకా లేదు బైబిల్ చరిత్రలో. అంటే దానికంటే పెద్ద ఎవరు లేవు అంటే అది కాదు. దేవుడి కార్యాల చేత దేవుని చిత్తములో చరిత్రను దేవుని ఆధ్యాత్మికంగా దేవుని విషయాలను తెలియపరిచినది, దైవికమైనది, అది దేవుని కార్యాలు తెలియపరిచేది. అందుకే ఫస్ట్ నెంబర్ 1 ప్రపంచ చరిత్రలో బైబిల్ చరిత్రలో నెంబర్ 1 నది యొర్దాను. దానికి కారణం మనం చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ యేసు ప్రభువు బాప్తిసం తీసుకోవడం, యెహోషువ ద్వారా అద్భుతాలు చేయడం. ఏ నది కూడా 2 పాయలు కాల, ఒకే ఒక నది కదా. సముద్రం అయింది కానీ సముద్రం తర్వాత నదులు ఏ నది అయిందంటే అది యొర్దాను నది మాత్రమే పాయలైంది. అది చరిత్ర అద్భుతమైంది. యొర్దాను నదిలోనే ఎలీషా గారు చెప్పాడు, వెళ్ళి నయమాను 7 మార్లు మునిగి శుద్ధులయ్యాడు. అలాగా అందుకే యొర్దాను నది కొన్ని చరిత్ర, ఆధ్యాత్మికంగా చరిత్ర, భౌతిక చరిత్ర ఇప్పటికి కూడా యొర్దాను నది ఉంది ఇజ్రాయెల్ దేశంలో. అది నెంబర్ 1. రెండవ నది గురించి మనం చూస్తే బైబిల్లో ఎక్కువగా మరి చరిత్ర కలిగిన రెండవ నది అంటే ఇక్కడ మనం చూస్తే యూఫ్రటీస్ అనే నది మనకు వస్తుంది. ఎందుకంటే ఆదికాండంలో దేవుడు ఈ ఏదైనా తోటను నడపడానికి 4 నదులు సృష్టించాడు దేవుడు. ఈ 4 నదుల్లో మనం ఉందా చెప్పుకున్నాం కదా. మొట్టమొదటి పీషోను, రెండవది గీహోను, మూడవది ఇద్దెకేలు. ఈ 3 పేర్లు మనకు తర్వాత బైబిల్ అంతగా మనకి కనబడు. ఇవి తర్వాత కాలంలో కొంత కనుమరుగైనట్టుగా ఉంటాయి. కానీ యూఫ్రటీస్ అనే నది ఇక్కడ మనకు ఆదికాండములో 2వ అధ్యాయంలో కనబడటమే కాక ఇప్పుడు మనం చదువుతున్న ఎన్నో అధ్యాయం అనేది ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. అంటే చూడండి, అంటే ఆరంభంలో ఉంది ఈ నది. తర్వాత మనం చూస్తే ఇప్పుడు ఇది ప్రపంచ చరిత్రలో ఎప్పుడు దాకా ఉంటుందో తెలుసు ఈ నది. అసలు మనం ఇది 16వ అధ్యాయం ఏ కాలం సంబంధించింది? ఇది సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఇప్పటికీ అర్థమైంది. ఇప్పుడు ప్రస్తుత విషయం ఏంటంటే తెలిసిన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ యూఫ్రటీస్ వచ్చి ఒక చరిత్ర, ఒక వార్త విన్నాను. ఏంటి వార్త అంటే ఇప్పుడు ప్రస్తుతం యూఫ్రటీస్ నది కొంత నీరు తగ్గిపోయినట్టు చెప్తా ఉన్నారు. కొంత తగ్గింది అంటే నది అంత పుష్కలంగా లేదు. ఆ నది కొంత తగ్గింది అంటే కొంత నీటి భాగం తగ్గిపోయింది, కొంతగా ఎండిపోయింది. అంటే పూర్తి కాదు, కొంత భాగం తగ్గింది. రాబో దినాల్లో దేవుడు ఏం చేస్తాడంటే ఈ నది మీదనే 6వ దూత పాత్ర కుమ్మరించగానే ఈ నది కాస్త పూర్తి ఏమైపోయింది చెప్పండి?
పూర్తిగా ఎండిపోయింది. పూర్తిగా ఎండిపోయినప్పుడు మనకి ఏముంటుంది అక్కడ? ఇసుక. మనకి ఇప్పుడు కృష్ణాది ఇక్కడ మనకి ఎండిపోయి మనకి వస్తూ ఉంటే కనబడుతూ ఉంది, మొత్తం ఇసుక కనబడుతుంది. ఇప్పుడు నడిచి కూడా మనం ఏం చేస్తున్నా? నడిచి వెళ్ళొచ్చు. అంటే నది ఫుల్లుగా ఉంటే నడవలేము. అయితే ఇది ఏంటంటే ఇది ఒక ప్రవచనం. అంటే ఇది నది చూడండి, ఏదైనా తోట కా నుంచి ఎప్పటిదాకా వస్తుంది ఈ నది చరిత్ర అంటే, యేసుక్రీస్తు రాకడ, సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలము. ఇంకా చెప్పాలంటే ఇది దేనితో సంబంధం అంటే అర్మగిద్దును యుద్ధానికి దాన్ని ప్రపంచంలో ప్రపంచ 3వ ప్రపంచ యుద్ధం, థర్డ్ వార్, ప్రపంచ 3వ యుద్ధం. అంటే ప్రపంచ 3వ యుద్ధానికి అక్కడ దాకా దీని చరిత్ర ఉంది. అందుకే బైబిల్లో మనము ఎక్కువ చరిత్ర కలిగిన 2వ నది ఏంటంటే యూఫ్రటీస్. కాబట్టి ఇక్కడ బైబిల్ రాయబడుతూ ఉంది, అక్కడ ఏదైనా తోట ఆదాము కాలంలో నుండి సంఘం ఎత్తబడిన ఇప్పటికీ ఉంది. ఇప్పటికి యూఫ్రటీస్ నది ఉంది బైబిల్లో. అంటే మనం ప్రపంచం, మన భూమి మీద యూఫ్రటీస్ నది ఉంది, ఇప్పటికి ఉంది. యోర్దాన్ నది ఉంది, ఇప్పటికి మన కృష్ణా నది ఎట్లా ఉందో ఇప్పటికి యూఫ్రటీస్ నది ఉంది, యోర్దాన్ నది ఉంది. సరే, ఇక్కడ మనం గమనించినప్పుడు చూస్తే, సరే ఇప్పుడు యోర్దాన్ నది యూఫ్రటీస్ నది మీద కుమ్మరించగా జరిగిన 2 సందర్భాలు చూస్తున్నాం. ఒకటి ఏంటంటే రాజులకు మార్గము సిద్ధపరచినట్లు దాని నీళ్లు ఎండిపోయినాయి. అక్కడ నీళ్లు ఎండిపోగానే రెండోది ఏంటంటే ఒక మార్గం ఏర్పడుతుంది. ముందు నీళ్ళు ఎండిపోతాయి, అంటే పాత్ర కుమ్మరిస్తే నీళ్ళు ఎండిపోతున్నాయి. మరి తూర్పు గాలి చేత ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేసినట్టు దాన్ని 2 పాయలు చేసి, అంటే తూర్పు గాలి చేత దాన్ని 2 పాయలుగా చేసేసినాడు ఎర్ర సముద్రం. నిర్గమకాండ 14 వచ్చాయి. అలాగనే యెహోషువ గ్రంథంలో ఏమో వారి అరికాలు, అంటే మందసం ఇచ్చిన యాజకుల పాదములు తగలగానే అవి దారి చేసిన నీళ్లు అక్కడ ఎండిపోయినాయి అక్కడ. కానీ యూఫ్రటీస్ నది గాలి చేత ఎండిపోట్ల, యాజకుల పాదాలు తగిలితే మందసం వల్ల కాదు. ఇది ఎలాగంటే 6వ దూత పాత్రను కుమ్మరించటం వల్ల ఈ యూఫ్రటీస్ నది ఎండిపోతుంది. ఒకటి నది ఎండిపోతుంది, రెండోది మార్గం ఏర్పడుతుంది. నీళ్లు లేకుండా చేయబడడం ఎండిపోవడం అంటే. రెండోది మార్గము, దారి ఏర్పడుతుంది. ఎందుకు ఈ దారి? ఎవరి కోసం అంట? అక్కడ రాయబడింది ఎవరి కోసమో? తూర్పు నుండి వచ్చే రాజుల కొరకు. ఈ తూర్పు నుండి వచ్చే రాజులు ఎవరు అని మనం బైబిల్ చరిత్రలో మనం చూస్తే, వీరి గురించి చరిత్ర ఏంటంటే పాశ్చాత్య తూర్పు ప్రాంతం నుంచి మనకు పాశ్చాత్య దేశాలు, ప్రపంచంలో ఎక్కువ జనాభా పాశ్చాత్య ప్రాంతాలు ఉన్నారు. అంటే ఈ తూర్పు నుంచి రాజులు వస్తారు. ఎందుకు వస్తారంటే వారందరూ ఎక్కడికి వస్తారు? అక్కడ మనం చూస్తాం 14 వర్షం ఉంటుంది అక్కడ. అక్కడ సర్వాధికారి దేవుని మహాదినము జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులు, అంటే ఈ అర్మగిద్దోన్ అనే ఆ ప్రాంతం కొరకే ఎప్పుడైతే యూఫ్రటీస్ నది ఎండిపోతుందో, ఒక మార్గం, దారి ఏర్పడుతుందో, ఈ దారి గుండా తూర్పు రాజులు తన జనులు అందరూ కూడా ఈ నది దాటి, అంటే ఎండిపోయిన నదిలోంచి దాటి వారు అర్మగిద్దోని స్థలం దగ్గరికి వస్తారు. ఆ స్థలం దగ్గర రావాలంటే ఏం కావాలా? ఆ నది ఎండిపోవాలి. అందుకొరకే దానికి అలాగా ఆ నది ఎండిపోతుంది. నది ఎండిపోయిన తర్వాత జరిగే సంఘటన ఇది. ఆ తర్వాత చూద్దాం మనం 13వ వచనం చదవండి. 13వ వచనం దాన్ని మరియు ఆ ఘట సర్పం నోట నుండి, రెండవది క్రూరమృగం నోట నుండి, మూడవది అబద్ధ ప్రవక్త నోట నుండి 3 అపవిత్రాత్మలు బయలు వెళ్ళగా చూస్తుంది. ఇక్కడ ఒక 3 విషయాలు మనకు కనబడుతుంది 13వ వచనంలో. ఈ 13వ వచనం 3 విషయాలు మనం చూస్తున్నాం. ఇక్కడ మనము ఈ 3 విషయాలుగా మనం చూసినప్పుడు దేవుని వాక్యం మనం చూస్తే, యూఫ్రటీస్ అనే పదము ఆదికాండ 2వ అధ్యాయం మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో యూఫ్రటీస్ అనే పదం 9:14 కనబడుతుంది. యూఫ్రటీస్ అనే పదము నది, ఆ నది గురించి ప్రకటన 9:14, ప్రకటన 16వ అధ్యాయం 12వ వచనం మనకు కనబడుతుంది. సరే, ఇప్పుడు 13వ వచనానికి వస్తాం. ఘట సర్పం ఒకటి. ఘట సర్పం అంటే ఏంటంటే సాతాను. ఘట సర్పం అంటే ఒకటి సాతాను. ఆ సాతాను అనే మాట మనం చూస్తాం. చూడండి 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. సాతానుకు 3 పేర్లు ఉన్నాయి. చూడండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చదవండి 9వ వచనం. 12:9. చాలు. ఇక్కడ మనం చూస్తే 3 పేర్లు. ఒకటి అపవాది, రెండోది సాతాను, మూడోది ఆది సర్పం లేదా మహా గడ సర్పం. ఇప్పుడు సాతానికి 3 పేర్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు 3 ఈ పదాలు చూసి 3 అనుకోకూడదు మనం. అందుకే అంటారు చూడండి, అపవాది అనగా కదా, అంటే అపవాది అనగా
అంటే సాతాననగా సాతాననియు, ఘట సర్పం లేదా ఆది సర్పం. ఆది సర్పం అంటే మొదట ఉన్న సర్పం. ఎక్కడ మొదటి సర్పం ఎక్కడ ఉంది బైబిల్లో? ఆదికాండం 3వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో సర్పము భూజంతువుల్లో కల్లా యుక్తి గలదేవండి. మొట్టమొదటి ఆహ్వాన మోసం పరిచిన తర్వాత సాతాను. ఇప్పుడు ప్రపంచంలో మనుషులందరినీ మోసపరిచి, ఒకప్పుడు మనం మోసపోయిన వారమే, ప్రభు కృప చేత మనం మనోనేత్రాలు వెలిగించబడి రక్షించబడ్డాము. ఇప్పటికి రక్షణ లేని వారు లోకంలో చాలా మంది ఇప్పటికి ఎందుకు కదా అపవాది లోకంలో మనుషులు ఏం చేస్తుంటే గుడ్డితనమును కలుగు చేసి మోసపుస్తాం. సరే, ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు మనము ఈ సాతాన్ అనే వ్యక్తి 16వ అధ్యాయం 13లో 3 వ్యక్తులు 3 పాత్రలు కనబడుతున్నాయి. అది ఏంటంటే 13వ వచనంలో ఒకటి ఆ గడసర్పం అంటే సాతాన్ నోటి నుండి ఒక అపవిత్రాత్మ, కప్ప లాంటి అపవిత్రాత్మ వస్తుంది. రెండో ఎవరంట? క్రూరముఖం. క్రూరముఖం అంటే ఎవరని చెప్పుకుంటున్నామంటే అంత్యక్రీస్తు. క్రూరముఖం అంటే అంత్యక్రీస్తు. సంఘం ఎత్తబడిన తర్వాత అంత్యక్రీస్తు పరిపాలన ఆరంభమైంది. ఈ అంత్యక్రీస్తు పరిపాలన 7 సంవత్సరాల కాలంలో ఉంటాడు. 7 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. 7 ఏండ్ల శ్రమల కాలమే. అదే టైంలో 7 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఉండడు సంఘం ఎత్తబడిన తర్వాత. కాబట్టి యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో ఉంటాడు. సంఘము ఎత్తబడి మధ్యాకాశం ఉంటుంది. భూమి మీద ఎడవబడ్డవారు ఉంటారు. ఈ ఎడవబడ్డ వారి మీద మరి క్రూరముఖం అనే వ్యక్తి, అతనే అంత్యక్రీస్తు అంటారు. అంత్యక్రీస్తు అంటే అర్థం ఏంటంటే చివరి క్రీస్తు అని అర్థం. అంత్య అంటే చివరి. అంటే ఏంటి? చివరి క్రీస్తు అని ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో భూమి మీదకి వచ్చారు. ఆయన రియల్ క్రైస్ట్, నిజమైన క్రీస్తు ఆయన. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాల నుండి భూమి మీద ఉండి పరలోకానికి ఆరోహణ. ఈ మధ్య కాలంలో ఈ 2000 సంవత్సరాల కాలంలో అమెరికాలో కావచ్చు, మన ఇండియాలో చాలా దేశాల్లో నేనే క్రీస్తు అని చాలా మంది వచ్చారు. ఎట్లా వచ్చారట? క్రీస్తు పేరట వచ్చారు. అంటే నేనే క్రీస్తును, నేనే మెస్సియాను అని, నేనే దైవ కుమారు అని చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ మనం చూడంటే కొన్ని క్లిప్స్ కూడా వీడియోలు ఉంటాయి. అంటే వేరే దేశాల్లో మేమే క్రీస్తు అని చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే నా పేరట అనేక అబద్ధ ప్రవక్త వస్తారన్నాడు కదా, నా పేరట నేనే క్రీస్తు అని చెప్తారన్నాడు. అంటే ఈ చెప్పే వాళ్ళందరూ వచ్చారు. కానీ చివరికి వచ్చే ఈ అంత్యక్రీస్తు అంటే చివరికి వస్తాడు క్రూరముఖం. ఈ క్రూరముఖమే చివరి క్రీస్తు. అందుకే అతన్ని అంత్యక్రీస్తు అంటారు. అంటే అతను క్రీస్తు, నేను క్రీస్తు పేట వస్తాడు కానీ క్రీస్తు కాదు, అతని అంత్యక్రీస్తు అంటారు. లేదంటే చెప్పంటే రియల్ క్రీస్తు కాదు, డూప్లికేట్ క్రైస్ట్. అంటే ఇంకా చెప్పంటే యేసుక్రీస్తుకు విరోధి అంత్యక్రీస్తు కదా, క్రీస్తు విరోధి. ఈ అంత్యక్రీస్తుకి పేర్లు ఉన్నాయి. అంత్యక్రీస్తు పేర్లు ఉన్నాయంటే క్రూరముఖం, పాప పురుషుడు, నాశన పాత్రుడు. అంత్యక్రీస్తు పేర్లు ఏంటంటే క్రూరముఖము, నాశన పాత్రుడు, మరి పాప పురుషుడు. అంటే బైబిల్లో ఉంటది నాశన పాత్రుడు బయలుపెడతాడు అంటాడు, పాప పురుషుడు బయలుపెడతాడు. అంటే ఈ అంత్యక్రీస్తుకున్న పేరు ఇది. ఈ అంత్యక్రీస్తు నోటి నుంచి కూడా ఒక కప్ప లాంటి అపవిత్రాత్మ వస్తుంది. తర్వాత 3వ పాత్ర ఎవరు అక్కడ? అబద్ధ ప్రవక్త. పేరులోని మనకు అర్థమవుతుంది ఏమంట? ప్రవక్త. కానీ ఏ ప్రవక్త? మోషే లాంటి ప్రవక్త కాదు. అందరికంటే ప్రవక్తలందరికంటే యేసు ప్రభు గొప్పవాడు కదా. ఇదిగో ప్రవక్త కంటే గొప్పవాడు ఎక్కడ? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అయితే యేసుక్రీస్తు తర్వాత గొప్ప ప్రవక్తలు ఎవరంటే మోషే, ఏలియా, సమూయేలు ఉన్నారు. ఓకే, కానీ వాళ్ళు దైవికమైన వారు. ఓకే, కానీ ఇక్కడ అబద్ధ ప్రవక్త అంటే ప్రవక్త అంటే ఏంటి? జరగబోయే చెబుతా అంటుంటాడు, కానీ నిజమైన ప్రవక్త కాదు వీళ్ళు. బైబిల్లో ప్రవక్తలు ఉన్నారు కదా. యెషయా ప్రవక్త, ఆయన చెప్పినవన్నీ అంటే దేవుని ద్వారా చెప్పినవన్నీ జరిగినాయి. వాళ్ళని నిజమైన ప్రవక్తలు, వాళ్ళు దేవుని ప్రవక్తలు అంటారు. కానీ ఇతడు దేవుని ప్రవక్త కాదు, నిజమైన ప్రవక్త కాదు, ఇతడు అబద్ధ ప్రవక్త. ఈ లోకంలో చాలా మంది అబద్ధములు చెప్పి అబద్ధ ప్రవచనాల చేత ఎంతో మంది మోసపుచ్చేవారుగా ఉన్నారు. కాబట్టి ఈ అబద్ధ ప్రవక్త నుంచి అపవిత్రాత్మ ఒక కప్ప రూపంలో వస్తా ఉంది. కాబట్టి ఈ లోకంలో చాలా మంది అబద్ధపు మాటలు కదా. కొన్ని సందర్భాల్లో వారు ఏమంటే ఇదిగో నాకు ప్రభు కనపడ్డాడు, నాకు ఇలా దేవుడు చెప్పాడు అని ఇలా అంటే బైబిల్లో ఒక దానికి అది కరెక్ట్ కాదో చెప్పడానికి బైబిల్లో దేవుడు చెప్పాడంటే అది చెప్పింది జరిగితే యాజ్ ఇట్ ఈజ్ జరగాలి. సగం జరగకూడదు కదా. అది పూర్తిగా జరగాలి. కానీ కొంత జరిగి కొంత జరగలేదంటే అది నేను పంపిన వ్యక్తి కాదు. అతడు అబద్ధ ప్రవక్త, అబద్ధాన్ని చెప్తున్నాడు లేదా సొంతగా చెప్తున్నాడని మనం గుర్తించాలని బైబిల్లో లేఖనాలు ఉన్నాయి. కాబట్టి చాలా మంది వారు ఏదో రకరకాల సొంతగా అబద్ధాలు చెప్తా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు.
కాబట్టి దేవుడు చెప్పాడు, ఇట్లా మాట్లాడు, ఇలా 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 అని చెప్తూ ఉంటారు. అది వాక్య ఆధారాలతో ఉండాలి, అది సత్యమై ఉండాలి, అది వాస్తవమై ఉండాలి. కాబట్టి మూడో వ్యక్తి అంటే అబద్ధాలు చెప్తాడు. అబద్ధాలు చెప్పి అనేకులు ప్రపంచాన్ని తన వశం చేసుకోవడం కొరకే సాతానుకు అనుచరుడైన అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త నోటి నుంచి కూడా ఒక కప్ప లాంటి అపవిత్రాత్మ. ఇప్పుడు మూడు అక్కడ ఏమొచ్చినాయంటే 13వ చివరిలో 3 అపవిత్రాత్మలు ఎలాగున్నట్టు వాటి రూపము కప్పల వంటి రూపం. ఏ రూపం అంట? కప్పల రూపం. మరి పరిశుద్ధాత్మ ఏ రూపంలో వచ్చినాడు? మత్తయి 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో పావురం రూపంలో వచ్చాడు పరిశుద్ధాత్మ. తర్వాత ఫస్ట్ ఆయన దిగినప్పుడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం దిగినప్పుడు ఎలా దిగాడంట? అగ్ని నాలుకలు విభాగించినట్లుగా అపోస్తుల 2వ అధ్యాయం అలా దిగాడు కదండి. పావురం లాగా దిగాడు, అగ్ని నాలుకలు విభాగించినట్లుగా 2వ అధ్యాయం అపోస్తుల 2వ అధ్యాయం మేడగదిన ప్రార్థన. అది పరిశుద్ధాత్మ దేవుడు, అది దైవికమైన. కానీ ఇక్కడ ఈ ముగ్గురు నోట నుంచి 3 అపవిత్రాత్మలు వస్తున్నాయి. ఏ ఆత్మలు అంటే అవి? పరిశుద్ధాత్మకు అపవిత్రాత్మకు మనం తేడా గుర్తించాలి కదా. అందుకే అంటాడు యోహాను భక్తుడు మాట అంటాడు, అది దేవుని ఆత్మ లేదా అపవిత్రాత్మ లేదా భ్రమపరిచే ఆత్మ. కొంతమంది మోసం చేసే ఆత్మలు ఉంటాయి, అబద్ధపు ఆత్మ ఉంటది వారి నోట. మాట సందర్భం అంటాడు, వారి నోట అబద్ధపు ఆత్మను ఉంచుతా అంటాడు. అందుకే కొంతమంది వారి నోట వచ్చి అబద్ధపు ఆత్మతో అబద్ధపు మాటలు చెబుతూ ఉంటారు. అపవిత్రాత్మ ఉంటది, భ్రమపరిచే ఆత్మ, దురాత్మ, అపవిత్రాత్మ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కాదు కానీ మనకు ప్రాముఖ్యమైందంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడే ప్రాముఖ్యం. సరే, ఇక్కడ మనము ఈ అపవిత్రాత్మ కప్పల రూపంలో వచ్చిన 3 అపవిత్రాత్మలు బయలు వెళ్ళినాయి. ఇప్పుడు ఈ 3 బయలు వెళ్ళి ఏం చేస్తాయో తెలుసా అండి? ఆ దినాల్లో 7 ఏండ్ల శ్రమల కాలంలో, ఈ శ్రమల చివరి దశకు వచ్చేసరికల్లా ఈ 3 అపవిత్రాత్మలు ఏం చేస్తాయంటే, ఒకవైపు క్రూరముఖం, ఘటసర్పం సాతానికి క్రూరముఖం, మరొక అబద్ధ ప్రవక్త, ఈ ముగ్గురు నోట్ల వచ్చిన 3 అపవిత్రాత్మ. ఈ 3 అపవిత్రాత్మలు ఏం చేస్తాయంటే ప్రపంచంలో అటు ఇటు తిరుగుతూ సంచరిస్తూ ప్రజలను ఏం చేస్తుంటాయంటే వారిని సాతాను వైపు అపవిత్రాత్మ కొన్ని సూచనలు చేస్తాడు. ఆ పదం చూడండి, సూచనలు అనే పదం చూడండి బైబిల్లో అక్కడ 14 అవి సూచనలు చేయనట్టు దెయ్యముల. అంటే ఇప్పుడు ఏం చేస్తాయంటే ఇవి అపవిత్రాత్మలు చెప్పండి, సూచనలు చేస్తాయి. సూచనలు అంటే మనకు అర్థం కావాలంటే యేసుక్రీస్తు ప్రభువారు గల్లీలో కానా అనే వివాహంలో మొట్టమొదట సూచక్రియ చేసినాడు. ఏంటి సూచక్రియ? నీళ్లను అది సూచక్రియ అంటే నీళ్లను ద్రాక్షరసం మార్చడం సూచక్రియ. అందుకే ఈ మనుషులు సూచక్రియ చేస్తే తప్ప నమ్మేటట్లేడని ప్రభు తర్వాత అన్నాడు, లోక సంబంధం లోకంలో వారు సూచనలు అడుగుతున్నారని ప్రభు పదం మాట్లాడతారు గట్టిగా. సరే, అంటే సూచనలు అంటే దేవుడు చేసే కార్యాలు. 5 రొట్టెలు చేపలు విస్తారంగా వారికి 5,000 మందికి పైగా పెంచబడ్డం, గుడ్డివారికి కన్నులు రావడం, మోగవారు మాట్లాడడం, సూచక్రియలు, అద్భుతాలు చేసిన, చనిపోయారు లేపటం, మరి నీళ్ళను ద్రాక్షరసం మార్చడం, ఇవన్నీ సూచక్రియలు చేస్తా ఉన్నాడు కదా. ఈ సూచక్రియలు చేస్తుంటే ఒక రాజు గారికి ఆశ పుట్టింది యేసుప్రభు టైంలో. ఎవరైనా ఏ రోజు రాజు పిలాతు ఏ రోజు దగ్గర పంపిస్తాడు సిలువేసే టైంలో. అప్పుడు ఏ రోజు సంతోషపడతాడు, ఎందుకంటే ఆయన సూచక్రియలకు వచ్చి విన్నాడు కానీ ఎప్పుడు ఏ రోజు ఆయన సూచక్రియలు చూడాల. కాబట్టి ఇప్పుడు సూచక్రియలు చేస్తానని చెప్పేసి ఎంతో సంతోషపడిపోతాడు, కానీ యేసుప్రభువు అక్కడ సూచక్రియ చేయలే. సరే, అయితే మనం గమనిస్తే ఇప్పుడు ఈ 3 అపవిత్రాత్మలు, ఒకవైపు క్రూర మృగం, అబద్ధ ప్రవక్త ప్రవచిస్తూ ఉంటది. ఈ 3 అపవిత్రాత్మలు బయలు వెళ్ళి ప్రపంచంలో సూచనలు జరిగిస్తూ ఉంటే, ఇప్పుడు చెప్పండి యేసుప్రభు సూచన చేస్తా ఉంటే యేసుప్రభు నమ్మి జనాలు ఎట్లా వచ్చారు? గుంపులు సమూహం వెళ్ళారు. శిష్యులు కూడా కొన్ని దేవుని ఆత్మతో కార్యాలు చేశారు. అప్పుడు కూడా కొంతమంది ఆయన్ని వెంబడించినట్టు శిష్యులను వెంబడించడం మనం చూస్తాం. కానీ ఇప్పుడు అదే అలాగనే ఈ అపవిత్రాత్మలు కూడా సూచక్రియలు చేస్తుంటే జనంలందరూ ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు అపవిత్రాత్మను ఏం చేస్తుంటారు? వెంబడిస్తూ ఉంటారు. అపవిత్రాత్మను వెంబడిస్తూ ఉంటారు. అపవిత్రాత్మ వెంబడించి అపవిత్రాత్మ సూచనలకు లోబడిపోయి అవి వారు దేవుని కార్యాలు కాదు కానీ అపవిత్రాత్మ చేసే సూచక్రియలకి లోబడి ఏం చేస్తారంటే ఆ దినమున ప్రపంచంలో వారందరినీ ఏం చేస్తుంటే అంత్యక్రీస్తు వైపుకి మళ్ళిస్తూ ఉంటారు. ఇప్పుడు అంత్యక్రీస్తు వైపు మళ్ళీ నుంచి 13వ వచనం అయిపోయి 14వ వచనంకి వస్తాం. సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు. చూడండి, ఆ అపవిత్రాత్మ చేసే పని ఏంటో తెలుసా? ఈ క్రూరముఖం చేసే మరి క్రూరముఖం అంత్యక్రీస్తు వైపుకే మళ్లించడం కొరకే అబద్ధ ప్రవక్త ఈ 3 అపవిత్రాత్మలు ఏం చేస్తాయంటే మరి దేవుని మహాదినమున జరుగు యుద్ధం,
సర్వాధికారి అయిన దేవుని మహాదినమున. ఈ సర్వాధికారి అయిన దేవుని మహాదినమున ప్రకటన 6:17 చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. కొంచెం ఇది మనకు అర్థం కావడం కష్టంగానే ఉంటుంది, కానీ మనం జాగ్రత్తగా మనం చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 17. కానీ భవిష్యత్తును గురించిన గ్రంథము, మన ప్రభు రాకడం తెలియపరిచే గ్రంథం చాలా ప్రాముఖ్యమైనది మనకు. ప్రకటన 6:17. ఆ 17 భాగంలో ఉంటుంది, మధ్య భాగంలో ఉంటుంది. భూరాజును గనులను సహస్రాధిపతులు. అది ఏ దినం అంటే గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినము. రైట్. ఈ గొర్రె పిల్ల మహా ఉగ్రత దినం అంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో 2 ప్రత్యక్షతలు ఉంటాయి. రెండవ రాకడలో మొదటి ప్రత్యక్షత మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. రెండవ రాకడలోనే రెండవ ప్రత్యక్షత, అది ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకు ఆయన ఉగ్రత నేత్రం కొదమ సింహం వల్లే రాబోతున్నాడు. ఉగ్రత నేత్రాలతో కొదమ సింహాలకు వస్తాడు. ఆ సింహంలాగా వచ్చినప్పుడు ఉగ్రుడే వస్తే ఆయన కన్నులు ఉగ్రత నేత్రాలు, ఆయన ప్రచండ కోప ఉగ్రుడిగా యేసుప్రభు వస్తే ఫస్ట్ ఎంత ప్రేమ గలవాడు వచ్చాడో ఈసారి అంతగా ఉగ్రుడే వస్తాడు. ఆ ఉగ్రత నేత్ర చూసి తట్టుకోలేక ఏం చేస్తారంట, సామంతులు, ప్రధానమంత్రులు, ధనికులు, ధనవంతులు, భూరాజులు, ఇప్పుడు పరిపాలన చేసే రాజులు, ధనికులు, సామంతులు, పేదవారు ఉంటే దరిద్రులు, వీళ్ళందరూ పర్వతాల వైపు గుట్టలు పరుగుతాయి. ఓ పర్వతాల మా మీద పడి మమ్మల్ని పరుగు చేయండి. ఆ ఉగ్రత, గొర్రె పిల్ల ఉగ్రత దినమేమో తాళజాలం అంటే తట్టుకోలేకపోతున్నాం. అర్థం, తట్టుకోలేకపోతున్నాం. గొర్రె పిల్ల ఉగ్రత తట్టుకోలేము అంటే యేసుక్రీస్తు వారి యొక్క మహాదినం అంత భయంకరమైనది. అందుకే బైబిల్లో ఆ యెహోవా దినము, ఉగ్రత దినము, ప్రభు రాకడ దినము. ఒకటి ప్రభు దినం అంటే ఆదివారం, అది వేరు. మళ్ళా ప్రభు రాకడ దినం ఉంది. మరి సంఘానికి సంఘం ఎత్తబడిపోయింది, మధ్యాకాశానికి వచ్చే అదొక దినం ఉంది. డైరెక్ట్ గా భూమి మీదకు తిరిగి వచ్చే మహా ఉగ్రత దినం ఉంది. బైబిల్లో మనం చూస్తాం, ఈ దినాల గురించి మనం చూస్తాం. కాబట్టి అండి, అందుకో భక్తుడు అన్నాడు, దైవజన్ అన్నాడు, ఈ లోకంలో వారు ఇంకా ప్రభువుని ఎరగకుండా యేసుక్రీస్తు రాకడ దినాన్ని గుర్తించకపోతే దేవుని దినం, ప్రభు దినం, మహాదినం ఉంది. ఈ దినాన్ని గుర్తించకపోకుండా చాలా మంది లోకంలో ఏం చేస్తున్నారంటే ప్రభువు నమ్మకుండా, యేసు ప్రభు దగ్గర రాకుండా, రక్షణ పొందకుండా ఇష్టానుసారంగా పాపలను జీవించి పాపలను మరణిస్తా ఉన్నారు. వీళ్ళందరికీ దేవుడు ఒక దినం చేయబోతున్నాడంట. దినం అంటే దినం అంటే మనవి చేస్తారు కదా, చనిపోయిన దినం చేస్తారు అంటే అట్లా ఆ దినం చేస్తారని కాదు, కానీ దేవుడు శిక్షించే దినం రాబోతుంది. దేవుడు కోపంతో వస్తున్నాడు. శిక్షించే దినం భూమి మీదకు రాబోతా ఉంది. భూమి మీద ఉన్న రక్షణ పొందకుండా, ప్రభు యొద్దకు రాకుండా, నమ్మకుండా ఉండేవారు, ప్రార్థన చేయని వారి మీదకి ఉగ్రత కుమ్మరించబడుతుందని బైబిల్ చెప్తుంది. రక్షణ పొందని వారి మీదకి ఉగ్రత ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన ప్రాంతవాసులారా, ప్రభు ప్రేమను బట్టి ప్రభు రాబోతున్నాడు. ఈ దినాల్లో ప్రభు ప్రేమ చూపుతున్నాడు. ఈ దినాల్లో దేవుని కృప చూపుతున్నాడు. ఈ శబ్దంతో ప్రియ గ్రామస్తులారా, ప్రభు ఇచ్చే రక్షణ పొందాలని, ప్రభు ప్రేమతో ఈ సత్యాన్ని గుర్తించాలని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియపరచబడుతా ఉంది. కాబట్టి గమనించినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, దినము, ఉగ్రత దినము, ప్రభు రాకడ దినము. మనం ఈ కొన్ని బైబిల్లో మహాదినము అని మనం ఈ మాటలు మనం చూస్తా ఉన్నాం. 16వ అధ్యాయం 14 మనం చూస్తే ఆ దేవుని మహాదినమునకు మరి 3 అపవిత్రాత్మలు, ఈ క్రూర మృగము, మరి అబద్ధ ప్రవక్త, ఇవన్నీ విరోధులుగా ఉంటాయి. అందుకే మనం చూడండి, దేవుని బిడ్డలను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సాతాను వానికి అనుచరులు ఉన్నారు, వానికి కూడా అధికారులు ఉన్నారు. అవునండి, సాతాను కూడా ఎవరున్నారంట? సాతాను వాని అనుచరులు, వాని దూతల సమూహం, ఆకాశం దురాత్మ సమూహం, అధికారులు. ఒక మాట మనం చూద్దాం. దానియేలంత భక్తుడికే ఒక దురాత్మ అడ్డుపడిందంట బైబిల్లో. చూడండి, దానియేలు గ్రంథం. ఈ దురాత్మ దానియేలు గారి కాలం అంత ప్రభావం చేసింది, ఇప్పుడు చేస్తున్నాయి. 7 ఏళ్ల శ్రమల కాలం సూచనల చేత ప్రజలందరినీ అంతక్రీస్తు వైపు తిప్పి అందరినీ క్రీస్తుకు విరోధంగా పోగు చేయబడుతున్నాయని బైబిల్ ప్రవచనం, దేవుని వాక్యం గ్రంథం, ప్రవచన గ్రంథం తెలియపరుస్తుంది. రండి, దానియేలు గ్రంథం చదవండి. దానియేలు గ్రంథం భక్తుడి విషయంలోనే విరోధుగా వచ్చి ఆటంకపరిచిన ఆయన ప్రార్థన జవాబు రాకుండా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 verse 13. చదవండి అక్క. దయచేసి 10వ అధ్యాయం 13వ వచనం. దానియేలు గ్రంథం 10:13. పారసీకుల రాజ్యాధిపతి. చాలు, ఇక్కడ మనం ఎవరంటే అది పారసీక రాజ్య అధిపతి. మనం అధిపతి అనుకున్న ఫస్ట్ ఆరంభంలో మేముకున్న పారసీకులు ప్రభుత్వాలు చేశారు కదా. ఫస్ట్ బబులోన్ సామ్రాజ్యం, తర్వాత మాదియా, పారసీకులు పరిపాలన చేశారు. రెండో సామ్రాజ్యం అంటే బబులోన్, తర్వాత రెండో.
ఈ మాదీయ పారసీకులు అధిపతులు ఈ దేవదూతని ఎట్లా ఆపారా అని ఫస్ట్ కన్ఫ్యూజ్గా ఉండేది. తర్వాత చూస్తే అక్కడ బైబిల్ చరిత్ర మనకి విషయం ఏంటంటే, ఈ పారసీక అధిపతి ఎవరంటే సాతాను అధిపతి. సాతాను అధిపతి. ఎందుకంటే మనిషి, మనం ఆలోచన చేయండి, పరలోకం నుండి వచ్చే దేవదూతను మనిషి ఆపగలుగుతాడా? ఏ రాజుని ఆపుతాడా? ప్రైమ్ మినిస్టర్ ఆపుతాడా? ఆపలేడు. కారణం ఇక్కడ ఎవరు ఆపేదంటే మనిషి కాదు. ఎవరంటే పారసిక అధిపతి. ఎవరంటే సాతాను యొక్క దూత. సాతాను ఉన్న దూతలు. సాతానుకు కూడా దూతలు ఉన్నారు. సాతాను అనుచరులు ఉన్నారు. సాతాను దూత ఏం చేసిందంటే చెప్పండి, ప్రార్థనకు జవాబు రాకుండా దేవదూతను ఏం చేసిందంట? దేవదూతను ఆపు చేసింది. అంటే అంత భక్తిపడు ప్రార్థనకు జవాబు వస్తున్న దేవదూతను, అంటే దేవదూతను ఆపు చేసిందంటే ఇప్పుడు దేవదూత కంటే కొంచెం శక్తిగానే కనబడుతుంది. ఇప్పుడు అర్థం చేసుకోండి. అంటే సాతాను దూతలు మనకంటే ఎంతో శక్తి గలవి. ఒక సందర్భంలో కొన్ని దేవదూతల కంటే కూడా అవి శక్తి గలవి. అయితే వీటన్నిటి మీద సమస్తమే శక్తి గలవాడు, మొట్టమొదటి శక్తిమంతుడు మన లోకంలో ఉన్న వానికంటే మనలోని గొప్పవాడు. యోహాను పత్రిక. ఆ తర్వాత చూస్తే ఈ అధిపతిని, ఈ సాతాను అధిపతిని మళ్ళా జయించడానికి దేవుడు ఎవరు పంపాడు తెలుసా? మిఖాయేలును పంపాడు. చెప్పండి, ఎవరు పంపించాడు దేవుడు? మిఖాయేలు. అంటే ఒక దూత, శుభవార్త చెప్పే దూత. ఎవరంట మరొక శుభవార్త చెప్పే దూత పేరేంటి? గాబ్రియేలు. ఇప్పుడు గాబ్రియేలు ఉంది, ఆ వర్తమానాలు తీసుకొచ్చేది, జవాబులు తీసుకొచ్చే, ప్రార్థనకు జవాబులు తీసుకొచ్చే వర్తమానం. మనం కొన్నేళ్ళు ప్రార్థన చేయగానే పైనుండి దూత దిగొచ్చి ఏం చేసింది? అయ్యా నీ ప్రార్థనలన్నీ, అంటే మన ప్రార్థనలు తీసుకుపోయి అక్కడ దేవుని దగ్గరికి వెళ్తుంటే దేవుని దగ్గర నుంచి జవాబులు తీసుకొచ్చి దేవదూతల పని ఉంటే, ఇప్పుడు ఇలాంటి దేవదూతనే ఎదిరించి ఆపివేసింది. ఎన్ని దినాలు ఆపేసిందంట? 21 దినాలు, అంటే 3 వారాలు. 21 దినాలు ఆపేస్తే అప్పుడు మరలా దేవుడు మరొక దూత మిఖాయేలు పవర్ఫుల్ దూత. ఈ మిఖాయేలు యుద్ధాల్లో నెంబర్ 1 దేవుడు. తర్వాత చెప్పాలంటే గొప్ప శక్తివంత ఎవరు తెలుసా? మిఖాయేలు. యేసు ప్రభు తర్వాత, దేవుడి తర్వాత. అలాంటి దూతను పంపించినప్పుడు అణిచివేసి ప్రార్థన కిందకి వెళ్ళి ప్రభు ఆ దూత సహాయపడాను. చూడండి, ఇప్పుడు మనం చూస్తే ఇంకొంచెం చివరిగా మనం చూస్తే సాతాను దూత అధికారులు ఉన్నారని మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక పౌలు గారు అంటారు అన్నమాట. ఇదనాల్లో మనము చాలా మంది కేర్లెస్, చాలా మంది తెలియట్లా క్రైస్తవులకు సాతాను దూతలకు ఎంత శక్తి ఉందో తెలియట్లా. సాతాను దూత చేసే సూచక్రియలు తెలియట్లా. అవి చేసే ఎంతో మంది ఇదనాలు క్రైస్తవులను కూడా ఆడిస్తున్నాయి దూతలు. ఎందుకు తెలుసా? వాళ్ళు మారు మనసు పొందరు. ఎంతో మంది పొంది కూడా మరలా సౌలు మీదకి అపవిత్రాత్మ వచ్చినట్టుగా చాలా మంది, వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకే తెలియదు అపవిత్రాత్మ బట్టి. చూడండి, ఇక్కడ మనం చూస్తాం రండి పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. చూడండి, ఇక్కడ సాతాను అధికారులను రాయబడింది. మనం పోరాడుతుంది మనుషులతో కాదు. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఏలయనగా అంటే మనుషులతో కాదు, మానవులతో కాదు, ప్రధానులతోనూ. ఎవరితో అంట? ఆ అధికారి. ఇందాక మన పారసీక రైట్. ఇప్పుడు అధికారి అంటే మనం అనుకుంటాం ఒకరు మన ప్రైమ్ మినిస్టర్, వీళ్ళు మన జిల్లా కలెక్టర్, వీళ్ళు అధికారులు, వీళ్ళు కాదండి. అంటే సాతానుతో ఉన్న అధికారులు. ఇప్పుడు మనకు దేవుని దగ్గర కూడా మిఖాయేలు ఒక అధికారే, అవునా? గాబ్రియేలు ఒక అధికారే, మిఖాయేలు దేవుని దగ్గర కెరూబులు అధికారులు. అట్లానే సాతాను దగ్గర ఎవరన్నట? అధికారులతోనూ లోకనాథులతోనూ. అది సాతానుతోటి, అధికారులతోటి, ప్రధానులతోటి మన పోరాటం. కాబట్టి ఇలాంటి వాటితో పోరాడడానికి అక్కడ పోరాటం దేవదూతకే కష్టమైపోతే మిఖాయేలు రావాల్సి వచ్చిందంటే ఇప్పుడు మన పరిస్థితి ఎలాంటి చెప్పండి? 3 వారాల ప్రార్థనకి జవాబు రాకుండా సాతాను అడ్డుపడిందంటే ఎంత దూత, సాతాను అధికారి అడ్డుపడిందంటే పిల్లరా. అందుకే దేవుని ప్రజలు చాలా జాగ్రత్తగా, మనం అందుకే చాలా ప్రార్థనా పరులంగా, చాలా దైవికంగా, భక్తిగా వాక్యాన్ని ఎరిగిన వారమే ఉండాలి. అందుకే మనం చూడండి అక్కడ, అందుకే ప్రజలు ఏమవుతారు? చాలా మంది మోసపోతున్నారు, నష్టపోతున్నారు. అంటే వాళ్ళకు వాక్య సత్యం ఎరగక అజ్ఞానం చేత ఏదో ఒక మాటను పట్టుకొని వాళ్ళు అలాగా ఎటు పడతారు గాలి కొట్టుకుని ఎలా ఉంటున్నారు వాళ్ళు, దేవుని వాక్యాన్ని సరిగ్గా ఎరగకుండా. కాబట్టి అనేక రకరకాలుగా, అందుకే అవి అనేక అపవిత్రాత్మలు వాళ్ళు ప్రజలందరినీ మాయపరిచి, నష్టపరిచి, దేవుని వైపు ఏమో దేవదూతలు, మంచి విషయాలు, భక్తులు, పరిచారకులు, దేవుని పరిశుద్ధులేమో దేవుని వైపు మళ్ళించే. అందుకదా ఏలియా దేవుని వైపు మళ్ళించాడు. మొదటి రాజుల గ్రంథంలో. లూకాసు వార్తలో ఆయన ఎవరంటారా? బాప్తిస్ట్ యోహాను అనేకులు దేవుని వైపు మళ్ళించాడు. యేసు ప్రభువారు కూడా అనేకులను తండ్రి యొద్దకు మళ్ళించినాడు. పరిశుద్ధాత్మ కూడా ఇప్పుడు అనేకులు యేసు ప్రభు దగ్గరికి మళ్ళిస్తున్నాడు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ పని చేసింది తెలుసా? ఇప్పుడు పరిశుద్ధాత్మ చేస్తే ఏం పని తెలుసా? మనందరిని రక్షించి, సిద్ధపరిచి, మనల్ని సత్యం నడిపించి, ఒక దినమున మన మధ్యాకాశం యేసు ప్రభు దగ్గరకు మనం నడిపిస్తున్నాడు.
అందుకే ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. బైబిల్లో రూతు, బోయాజు, మరొక వ్యక్తి నయోమి. నయోమి పరిశుద్ధాత్మ గుర్తు, బోయాజు యేసు ప్రభు వారికి గుర్తు, రూతు సంఘానికి గుర్తు. ఇప్పుడు బోయాజ్ దగ్గరికి ఎవరు నడిపించారు చెప్పండి? రూతుని నయోమి నడిపించింది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు పెళ్లి కుమారుడు మధ్యాకాశం రాబోతుంటే సంఘం అనే మనల్ని, రూత్ అనే సంఘం అనే మనల్ని ఎవరు నడిపించేది? మనల్ని ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ నడిపిస్తాడు మనల్ని? యేసుక్రీస్తు దగ్గర నడిపిస్తాడు. మధ్యాకాశానికి వచ్చి యేసుక్రీస్తు దగ్గర నడిపిస్తాడు. ఇది బైబిల్ యొక్క వాక్య సత్య మర్మం, ఇది ఆత్మీయమైన విషయం. అంటే అలాగ మనం పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నడిపిస్తున్నాడు మనల్ని. అంటే మనం పరిశుద్ధాత్మ నడిపులో మనం ఉండాలి. కాబట్టి గమనిస్తే ఇక్కడ అందుకే అలాంటి పరిస్థితులు ఉన్నాయి. రండి ఇప్పుడు మన భాగానికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. ఆ 16వ అధ్యాయం చదవండి. 14 వచ్చినాం. 16వ అధ్యాయం. అవి చూచెల్లు, అవి సర్వాధికారి దేవుని మహాదరం జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను ఏం చేస్తుందంట? రాజులందరినీ, మనుషులందరినీ అంత్యక్రీస్తుకు సపోర్టుగా, యేసుక్రీస్తుకు విరోధముగా పోగు చేస్తున్నాయి. అంటే మన చూడండి, అలాగే క్రీస్తుకు విరోధంగా పోగు చేస్తాయి. ఇప్పుడు మనం చూస్తాం ఎక్కడికంటది పోగు చేయవలని వారి ఎద్దకు బయలు వెళ్ళి. ఇప్పుడు 15 విషయం రావాలి. 15 ఎబ్రీ భాషలో ఇప్పుడు ఎక్కడ ఏ చోటు కంటది? ఆర్మగిద్దోన్. ఇక్కడ ఈ పదం మనం, ఇది ఒక ఇంపార్టెంట్ పదం ఈ పదం. ఎందుకంటే ఒక యుద్ధం జరిగే స్థలానికి పేరు ఆర్మగిద్దోన్. ఈ ఆర్మగిద్దోన్ మనం చూసాం. ఇక్కడ మనం రాసిన చూడ, గ్రీకులో హర్మగెద్దోన్ అని రాయబడింది. గ్రీకులో హర్మగెద్దోన్, అది హీబ్రూలో హర్మెగెద్దోన్. అది థర్డ్ వార్, మూడో ప్రపంచ యుద్ధం. మూడో ప్రపంచ యుద్ధం జరిగే స్థలం పేరే అది. మనం చూస్తాం మొట్టమొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. మొట్టమొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 1918 వరకు జరిగింది. అది మొదటి ప్రపంచ యుద్ధం అన్నారు. 1914 నుండి 1918 వరకు. రెండవది 1939 నుండి 1945 వరకు జరిగింది. దాన్ని సెకండ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం. అయితే మూడో ప్రపంచ యుద్ధం డేట్ బైబిల్ లేదు, ఎవరికి తెలియదు. అయితే సిద్ధముగా ఉంది, జరగబోతుంది త్వరలో అన్నాడు. ఈ మూడో ప్రపంచ యుద్ధం ఎక్కడ జరిగిద్దంటే అర్మెగెద్దోన్. ఈ అర్మెగెద్దోన్ అనే పదం మనం చూస్తున్నాం కదా. హర్ అనే పదం పర్వతం, అంటే మెగుద్దో, అంటే మెగుద్దో పర్వతం లేదా మెగుద్దో కొండ అని అర్థం. ఈ మెగుద్దో పర్వతం, మెగుద్దో కొండ, ఆ ప్రాంతంలో ఈ యుద్ధానికి యుద్ధం జరిగింది. యుద్ధ రంగ స్థలం దీనికి. యుద్ధం జరిగే స్థలం ప్రపంచం, అక్కడ యుద్ధం జరిగే స్థలం. కొన్ని స్థలాలు ఉన్నాయి కదా యుద్ధం జరిగే స్థలాలు, మా మైదానంలో లేదా లోయలో, మనం ఇశ్రాయేల్ కాలంలో జరిగిన అక్కడక్కడ ప్రాంతాలు యుద్ధాలు. నిర్గమకాండ 17వ అధ్యాయంలో అమాలేకీయులకు ఇశ్రాయేలుకి యుద్ధం ఎక్కడ జరిగింది? అక్కడ రెఫీదీం అనే స్థలం. రెఫీదీం అంటే, రెఫీదీం అంటే అర్థం విశాలమైన, అంటే రెఫీదీంలో అక్కడ ఆ స్థలంలో అక్కడ యుద్ధం జరిగింది అమాలేకీయులకు ఇశ్రాయేలుకు. అదొక స్థలం. రేపు ఈ మూడో ప్రపంచ యుద్ధము సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలం చివరిలో, అప్పుడు ఈ ప్రపంచంలో అర్మెగెద్దోన్ అనే స్థలములో, ఆ స్థలములో ఎవరెవరికి యుద్ధం అంటే యేసుక్రీస్తుకు అంత్యక్రీస్తుకు యుద్ధం. మూడో ప్రపంచంలో అంత్యక్రీస్తు ఈ లోకానికి మనిషిలాగా ఉంటాడు, శాంతిదూతగా ఉంటాడు. ప్రపంచమంతా కూడా అతను వెంబడిపోయింది సంఘం ఎత్తబడిన తర్వాత. అప్పుడు ఈ అర్మగిద్దోన్ కొరకు, అందుకే యోర్దాన్ నది యూఫ్రటీస్ ఏమైపోద్ది? ఎండిపోతుంది, దారి ఏర్పడుతుంది. ఆ ప్రపంచంలో ఎక్కువ ప్రజలు అటువైపు నుంచి రావాలి. అందుకే ఆ మార్గం ఏర్పడిన తర్వాత ప్రపంచంలో రాజులు, ప్రజలందరూ ఈ యూఫ్రటీస్ నది, ఎండిపోయిన నదిలో నుంచి వచ్చి అర్మగిద్దోన్ స్థలానికి వస్తారు. ఈ అర్మగిద్దోన్ స్థలానికి ఉన్న చరిత్ర ఏంటంటే, ఒక రాజు అంటాడు. ఈ రాజు ఆయన ఏమంటాడంటే నెపోలియన్. అక్కడ నెపోలియన్ అనే రాజు ఏమంటాడంటే, నెపోలియన్ బోనపార్ట్ అంటాడు కదా, ప్రపంచంలోనే సాహస సిద్ధమైన యుద్ధ భూమి అంట అది. అంటే ప్రపంచంలో ఎలాంటిదంటే అది సహజ యుద్ధ భూమి. అంటే ప్రపంచంలో, దేశంలో కాదు, ప్రపంచంలోనే సాహస, అంటే యుద్ధం చేయడం చాలా మంచి అనుకూలమైన ప్రదేశంగా, ప్రపంచంలోనే అది థర్డ్ వార్, ప్రపంచం యుద్ధం చేస్తుంది. అంటే ఒక దేశం కాదు, అందుకే దాన్ని మూడో ప్రపంచ యుద్ధం అంటారు. ప్రపంచమంతా యుద్ధం చేస్తుంది ఈ అర్మెగెద్దోన్ స్థలంలో. కాబట్టి నెపోలియన్ బోనపార్ట్ అంటుంది సాహస సిద్ధమైంది ఈ మెగుద్దో స్థలం అంటాడు. అలాగే దీని గురించి టుట్మోస్ అనే ఒక చక్రవర్తి, ఆయన ఫరో, క్రీస్తు పూర్వం 1479 నుండి ఆయన 1425 కాలంలో ఆయన ఫరోగా పిలువబడ్డారు. ఫరో అంటే బిరుదు. అది మన కనుక బిషప్లకు పోపులు ఉంటారు, వాళ్ళకి బిరుదులు. నెంబర్ 1 పోప్, నెంబర్ 2 అలా పోపులు ఉంటారు, వాళ్ళ బిరుదులు అవి, వాళ్ళ అసలు పేర్లు ఉంటాయి. అట్లనే ఈ ఫరో అసలు పేరు టుట్మోస్. ఈ టుట్మోస్ అనే
చక్రవర్తికి ఐగుప్తు దేశంలో ఫరోగా ఆయన క్రీస్తు పూర్వం 1479 నుండి 1425 సంవత్సరం వరకు ఆ కాలంలో ఉండి ఆయన ఏమంటాడంటే ఈ మెగుద్దో గురించి ఏమంటాడంటే ఆయన అంటాడు కదా 1000 పట్టణాలు పట్టుకునేదానికంటే ఈ మెగుద్దో ప్రాంతము ఎంతో శ్రేష్ఠ విలువైంది అంటాడండి. అంటే 1000 పట్టణాలు పట్టుకోవడం ఈ పట్టణం పట్టుకోవడం, ఈ మెగుద్దో ప్రాంతం పట్టుకోవడం ఎంతో మంచిది, శ్రేష్టం అంటాడు. అంటే అలాగా ఈ మెగుద్దో ప్రాంతానికి అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇప్పుడు ఈ మెగుద్దో ప్రాంతంలోనే మెగుద్దో ప్రాంతంలోనే రాజులందరూ, ప్రపంచంలో రాజులందరూ వస్తారు. అంత్యక్రీస్తు ఒకవైపు అందరూ తన వైపు ఉంటారు, ఒకవైపు యేసుక్రీస్తు. అంటే క్రీస్తుకు అంత్యక్రీస్తుకు ప్రపంచంలో అందరూ అంత్యక్రీస్తు సపోర్టుగా ఉండి ఇక్కడ క్రీస్తుతో జరిగే యుద్ధమే ఇది. ప్రపంచం థర్డ్ వార్, 3వ ప్రపంచ యుద్ధము. ఇది అర్మెగుద్దో ప్రాంతంలో జరిగే యుద్ధము. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం అర్మెగుద్దో చోటుకు వారిని పోగు చేయను. అందుకే అక్కడ 16వ వచనంకి వస్తాం. ఇదిగో నేను దొంగ వలె వచ్చున్నాను, తాను దిగంబడుగా సంచరించున్నందున జనులు తమ దిశమూలను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రం ఏం చేయాలంట, కాపాడుకో. అయితే ఇక్కడ మళ్ళీ యోహాను గారు చక్కని మాట వింటున్నాడు. ఇది మెలకుగా ఉండాలి, లేదా బైబిల్లో ఉంది కదా, మీరు మెలకుగా ఉండండి, జాగ్రత్తగా ఉండి అందరితో చెప్తున్నాను అంటాడు యేసుప్రభువారు. అంటే ఇదిగో నేను దొంగ వలె. దీనికి మనం టైం అయిపోయింది కనుక మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తే దీనికి సంబంధించిన రిలేటెడ్ వర్డ్స్ మనం చూస్తే మత్తయి సువార్త 24:43-44 ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను. అంటే అనుకోని గడిలో రాబోతున్నాడు అనే ఆ విషయాన్ని ప్రభు రాకడ గురించి ఉంది. ప్రభు రాబోతున్నాడు దొంగ వలె అంటే దొంగని కాదు, దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు. అట్లా తెలియకుండా ఆయన మధ్యాకాశానికి వచ్చే టైం ఒకటి ఉంది. ఆ టైంలో సంఘము సిద్ధపడి ఉన్నవారు ఎత్తబడతారు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు రాకడ గురించి ఉంది. అందుకే మన జీవితాలు మనకి ఇచ్చిన రక్షణ లేని వారు రక్షణ పొందాలి. రక్షించబడిన మనము రక్షణ వస్త్రాన్ని, ఈ నీతి వస్త్రాలను మనం ఏం చేయాలంట, కాపాడుకొని సిద్ధముగా మెలకుగా జాగరూకులమై మెలకుగా మనం సిద్ధపాటు, ఆత్మీయంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇది ఈ భాగం మనకు ఈ 6వ పాత్ర కుమ్మరించినప్పుడు జరిగిన సందర్భం ఏమిటంటే యూఫ్రటీస్ నది మీద కుమ్మరించబడుతుంది. ఈ నది ఎండిపోతుంది, ఈ నది దారిస్తుంది. తూర్పునున్న రాజులు, ప్రజలందరూ ఈ 3 అపవిత్రాత్మల చేత పురుకొల్పబడి ప్రేరేపించబడి అవన్నీ అర్మెగిద్దోని స్థలానికి వారు చోటు తీసుకురాబడతారు. అక్కడ క్రీస్తుకు అంత్యక్రీస్తుకు యుద్ధము జరగబోతుంది. ఇది అర్మెగిద్దోని ప్రాంతం. ఈ 6వ పాత్ర కుమ్మరించిన సందర్భం. తర్వాత 7వ పాత్ర భవిష్యత్తు తర్వాత చూద్దాం. అలాగే మనం ప్రార్థన కొరకు మాట చదువుకొని ప్రార్థనకు వెళ్దాం. రండి, నెహెమ్యా గ్రంథం ప్రార్థన కొరకు నెహెమ్యా గారు ప్రార్థించిన మాట చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం కలిసి చదువుకుందాం. ద బుక్ ఆఫ్ నెహెమ్యా, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను ఇటువంటి కార్యము మేము ఎంత మాత్రమును చేయవారము కాము, వీటిని మనసులో నుండి నీవు కల్పించుకుంటూ అతని వద్దకు నేను వర్తమానం పంపుతాను. దేవా ఇప్పుడు నా చేతులను బలపరచు, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచు. ఇది ప్రార్థన. నెహెమ్యా గారు చేసిన ప్రార్థన చివరిలో రాబడింది, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచు. ఏ సందర్భం? ఇప్పుడు అంటే ఎప్పుడు? పై ఉన్న సందర్భంలో జరిగిన విషయాలకు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ 1వ వచనం నుండి 8వ వచనం వరకు కొన్ని సందర్భాలు ఉన్నాయి కనుక ఈ సందర్భాలను బట్టి ఇప్పుడు అన్నాడు. ఎప్పుడంటే 6వ అధ్యాయం, దీనికి క్లుప్తంగా మనం చూద్దాం, టైం అయిపోయింది కనుక 6:1 వస్తే బేటలు లేకుండా సంపూర్ణంగా గోడ కట్టి ఉండగా, అంటే నేను గుమ్మములకు తలుపులు నిలపక ముందుగా దానిలో ఏం చేశాడంట, బేటలు లేకుండా సంపూర్ణంగా. ఇది మనం కూడా ఆత్మీయ జీవితం ఇప్పుడు మన భౌతిక గోడలు కట్టట్లేదు, కానీ మన ఆత్మీయ స్థితిని మనం కట్టుకుంటున్నాం. మనం పోయిన బలవర్తం చూస్తున్నాం, సంపూర్ణ గుటకు అని మనం చూస్తున్నాం. మనం సంపూర్ణంగా కావాలంటే ఇక్కడ మనం వీళ్ళేమో బేటలు లేకుండా సంపూర్ణంగా గోడను కట్టి ఉన్నారు. మన ఆత్మీయ స్థితిని మనం ఆధ్యాత్మికంగా ఏ బేటలు, ఏ సందులు లేదా ఏ క్రాక్స్, నెరలు అలాంటివి మనం ఉండకూడదు. యేసుక్రీస్తు గ్రంథంలో చక్కని మాట ఉండదు కదా. యేసుక్రీస్తు గ్రంథంలో 22:30 దేశము పాడు చేయబడుకున్నట్లు బద్దలైపోయి సందులు నిలిచుటకు తగిన వాడు ఎవడని ప్రభు చూస్తున్నట్ట. ఎజ్కేలు 22:30లో ఇదే. నెహెమ్యా 4:7 వచనం, మన తీయొద్దు కానీ టైం ఉంది. నెహెమ్యా 4:7లో కూడా అక్కడ రాబడిందంటే 4:7 వచనంలో అక్కడ కూడా బీటలు అనే పదం చూస్తాం. నెహెమ్యా గ్రంథం 4:7 యెరూషలేము యొక్క గోడలు కట్టబడిన బీటలన్నీ
ఆ కాబట్టి ఒకటి మన ఆత్మీయ జీవితంలో సాతాను బేటలు పరిచేది ఉంటాడు, తుఫాను బేటలు పరిచేది ఉంటాయి. కాబట్టి మనం లోకస్తులు మనుషులు మనం బేటలు వేసి బలహీనపరిచేవారు ఉంటారు, కానీ ప్రభువే మనల్ని బలపరిచేవాడు, ప్రభువే మనల్ని కట్టువాడు, యెరూషలేము కట్టువాడు ఆయనే. మనం ఆత్మీయంగా పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం చేత మనం సంపూర్ణంగా మనలో బేటలని బాగు చేసి మనం ఆత్మీయంగా కట్టుకోవాలి. మనం ఇది ఒకటి. రెండో మాట చూస్తే అదే అధ్యాయం 6వ అధ్యాయం రెండోది ఏంటంటే 3వ వచనం, అందుకు నేను చేయి పని గొప్పది, దాన్ని విడిచి మీ వద్దకు వచ్చుటకు నేను దాన్ని ఎందుకు ఆపాలి. ఇక్కడ ఏంటంటే సందర్భం ఏంటంటే ఈ 2వ వచనంలో వాళ్ళు గెషము సన్బల్ట్ ఏమంటారు తెలుసా, వాళ్ళు ఏం చేశారంటే మీరు మనం కలిసి మాట్లాడుకుందాం రండి, మైదానం మందున గ్రామంలో ఒక దాని దగ్గర మనం కలుసుకుందాం రండి అని నా యొద్దకు అంటే నెహెమ్యా దగ్గర వర్తమానం పంపారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఓ నెహెమ్యా గారు రా, నువ్వు వస్తే మనం మాట్లాడుకుందాం అని పిలిచేది ఎవరు చెప్పండి? వాళ్ళు పిలిచేది భక్తులా? దేవుడా? కాదు. దేవుడు కాదు, భక్తులు కాదు, పరిశుద్ధులు కాదు, రాజు కాదు. ఎవరంట? శత్రువులైన సన్బల్టు, గెర్షము, టోబీ లాంటి వాళ్ళు పిలిచేది. ఎందుకంటే అక్కడే అర్థమైంది. రెండవ నెహెమ్యా ఆత్మీయుడు, గ్రహింపగలవాడు. గ్రహించాడు. ఏం గ్రహించంటే అందుకు నేను సమాధానం చెప్తున్నాడు. ఏంటి తెలుసా? నేను చేయు పని గొప్పది. కాబట్టి పిల్లలు మనం దేవుని బిడ్డలంగా రక్షించబడ్డామంటే గొప్పది. ఎబ్రీ పత్రంది ది గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ. మనం పాడుకునేందుకు గొప్ప రక్షణ. ఈ పని గొప్పది, విశ్వాసత గొప్పది. అమ్మా నీ విశ్వాసం ఎంతో గొప్పది. మన పరిశుద్ధ జీవితం గొప్పది. మనం దేవుల్లో నమ్మకంగా దేవుని పని చేస్తున్నాం గొప్పది. దేవుని మందిరానికి వచ్చేది, దేవుని సన్నిధిలో జీవించేది, దేవుని కొరకు జీవించేది, ఆయన పరిచయం చేసేది గొప్పది. అయితే నెహెమ్యా గారు దేవుని పని గొప్పదని ఎరిగి అంటాడు కదా, నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ వద్దకు రాను. కాబట్టి మనం ఎందుకు తెలుసా, మనం అక్కడ నెహెమ్యా చేసి దేవుని పని ఆటంకపరచాలని, ఆ పని విడిచిపెట్టాలని ఎంత సన్బల్టు. మన జీవితాల్లో కూడా సాతానుడు, దూతలు, అపవాది, అనేకులు, లోకస్తులు లేపుతాడు అనేకులు. ఎందుకు తెలుసా? మనం దేవుని ఎద్దుకు వెళ్ళకూడదు, మనం దేవుళ్ళు ఆత్మీయం కట్టబడకూడదని. మనం కట్టబడతాం దేవుళ్ళు ఉంటే తెలుసు సాతాను, అందుకే కట్టబడకూడదని ఏం చేస్తా తెలుసా? అనేకులు రేపుతూ ఉంటాడు, సన్బల్టు లాంటి లేపుతూ ఉంటాడు. అయితే మనం నెహెమ్యాలా కూడా, నెహెమ్యా ఏం చేసి తెలుసా? నేను చేయ పని గొప్పది, నేను చేసే పని తప్పు పని కాదు, ఇది మంచి పని చేస్తున్నా, నేను చేసే పని మంచిది, ఇది దేవుని పని, ఇది దేవుని చిత్తంలో చేస్తున్నాను. ఈ పని నెహెమ్యా దేవుని చిత్తంలో చేస్తున్నాడు ఆ పని. అందుకే ఆయన చేసే పని దేవుని ఏర్పాటు. అది దేవుని ఏర్పాటు చేసినప్పుడు ఆటంకాలు వచ్చిన ఆయన పని నాపల దేవుడు నెరవేర్చాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని రాయించాడు. ఇది నెహెమ్యా సొంతంగా చేయట్లా, దేవుని ఏర్పాటులో పనిచేస్తున్నాడు. మనం కూడా దేవుని ఏర్పాట్లు మనం కొనసాగుతున్నప్పుడు ఆత్మీయంగా సన్బల్టు, టోబీ లాంటి వారు కొన్ని సందర్భాల్లో అనేకులు కూడా మనం నష్టపరిచేవారుగా, మన పనిని, మన ఆత్మీయ జీవితానికి నష్టపరిచేవారుగా ఉంటారు. అయితే ఇక్కడ నెహెమ్యా మాత్రం తీర్మానం ఏంటి తెలుసా? దానిని విడిచిపెట్టి మీ వద్దకు వచ్చుటకు నేను ఎందుకు ఆపాలి. నేను ఆ పనిని విడిచిపెట్టను, నేను దేవుని పనిని, దేవుణ్ణి విడిచిపెట్టను, దేవుని విడిచిపెట్టను, ఎందుకు రావాలి అని. కాబట్టి సన్బల్ శత్రువు లాంటి వారితో సమాధానం చెప్తాను. అంటే రెండోది, మనం పని గొప్పదని ఎరగటమే కాకుండా పని విడిచిపెట్టాలని, మనం దేవుళ్ళ ఆత్మీయం కొనసాగుతుంటే మనం వెనక లాగేవారు, చెడగొట్టే వాళ్ళు ఎంతో మంది లోకంలో ఉంటారు. వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది రెండవది. మూడో మాట మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో అదే అధ్యాయం 6వ అధ్యాయం 3వ వచనం, అక్కడ మూడో మాట ఏంటంటే 6వ అధ్యాయము 8వ వచనం, ఈ పని చేయలేకుండా మేము అశక్తులమవుదాం అనుకుని. చాలు, మూడో పదం. అంటే మనం ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు? నెహెమ్యా గారిని, యూదులు, దేవుని బిడ్డల్ని మేము అశక్తులం అంటే అర్థం ఏంటి? శక్తికి ఆపోజిట్. అది అంటే మేము శక్తిహీనులుగా చేయబడాలనుకుంటున్నారు. శక్తిహీనులుగా ఉంటే ఏం చేయలేరు? అప్పుడు మందిరం పనిని వాళ్ళు సంపూర్తి చేయలేరు. అందుకే సాతాను కూడా మనల్ని కూడా చూడండి, శక్తిహీనులుగా చేయాలి. శక్తిహీనులు అయిపోతే మనం ఈజీగా ఓడిపోతాం. శక్తిహీనులం అయితే మనం పని సంపూర్తి చేయలేం దేవుళ్ళు. అందుకే ప్రభు అంటే తెలుసా, ఎఫెసీ పత్రికలో, మీరు ప్రభు కృపను బట్టి, ఆయన మహాశక్తిని బట్టి మీరు బలవంతులే ఉండండి, మీరు శక్తివంతులే ఉండండి, పౌరుషం గల వారే ఉండండి, బలవంతులే ఉండండి అని ఆధ్యాత్మికంగా ప్రభు మనకు హెచ్చరిస్తాడు, ప్రభు మనకు బయలుపరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మూడోది ఏంటంటే, ఈ పని చేయలేకుండా అశక్తులు మగుదు అనుకుని వారందరూ బెదిరింప చూసిరి. కానీ ఇక్కడ దేవుని శక్తిమంతుడై ఉన్నాడని ఆత్మీయంగా దేవుని చేత ఈయన కూడా ఏమైనా తుదకు కృపను బట్టి దేవుని కృపను, వీళ్ళు కూడా పరిశుద్ధాత్మ శక్తిమంతులు. ఇది మూడోది. మనం కూడా ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా శక్తిమంతులు అవుతాం. దీన్ని వివరించిన సమయం లేదు. నాలుగోది మనం చూస్తే, ఇటువంటి కార్యం మేము ఎంత మాత్రం చేయవారు కామో అంటే ఏంటంటారా, ఇటువంటి కార్యాలు అంటే దేవుణ్ణి విడిచిపెట్టే కార్యాలు, దేవునికి విరోధమైన కార్యాలు. కాబట్టి దేవుని సంకల్పానికి తెలిపోయే కార్యాలు, ఇటువంటి కార్యాలు మేము ఎన్నటికీ చేయవారు కాదు. అలాంటి అనుభవంలోకి మనం రావాలి. 4, 5 చివరిగా మనం చూస్తే, వీటి మనసులో, ఎందుకంటే వీటిని నీ మనసులో నువ్వు కల్పించుకుంటూ అని అతని యొద్దకు నేను వర్తమానం
అది మనసులో కల్పించబడింది. అది దేవుడు చెప్పింది కాదు, లేదా రాజు చెప్పింది కాదు, కానీ అతను మనసులో కల్పించుకుని సన్బల్ట్ టోబియో తన మనసులో ఉన్న దాన్ని బట్టి నెహెమ్యాను దేవుని పని ఆటంకపరచడానికి అలాంటి పరిస్థితున్నాయి. అయితే నెహెమ్యా ఆత్మీయుడు, ప్రార్థనాపరుడు, దైవికమైన వ్యక్తి, ఆత్మ సంబంధి. ఎందుకంటే దైవ సంబంధి, ఆత్మ సంబంధి అన్ని విషయాలు ఏం చేస్తాడంట? వివేచిస్తాడు. కాబట్టి వివేచన కలిగి ఉంటాడు. అలాగా వివేచన కలిగి ఉండి దైవిక వివేచన కలిగి చివరిలో మనం ముగిస్తే చివరిలో నువ్వు కల్పించుకుంటూ, అందుకే కల్పించుకుని రకరకాలు చెప్తుంటా అనేకులు. ఆ కల్పన విషయాలు ఎప్పుడు మనము భయపడదు, కల్పన వాటికి దొరకపోకూడదు. ఇక్కడ మనం నేను వర్తమానం పొందే ఇప్పుడు 5వది ఏంటంటే, దేవా ఇప్పుడు నా చేతులు ప్రార్థన. 5 విషయాలు. ఒకటేమో సంపూర్ణంగా గోడ కట్టబడాలని, రెండవది పనిలో కొనసాగుట, ఆటంకాలు వచ్చిన దేవునిలో కొనసాగటం, మూడవది శక్తిమంతులుగా దేవుని బట్టి కలిగి ఉంటాం, నాలుగవది న్యాయ విరుద్ధమని చేయకుండా దైవికం చేయటం, ఐదవది మమ్మల్ని బలపరచు ప్రార్థన చేసుకున్నాం.